సైబర్ మోసగాళ్లు విశాఖకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే మాజీ సైనిక ఉద్యోగిని బురిడి కొట్టించారు. సీఎం చంద్రబాబుతో వీడియో కాల్ మాట్లాడమని చెప్పి ఏఐ వీడియో కాల్లో సమస్య అడిగి తెలుసుకుని బాధితుడి నుంచి 80,000 రూపాయలు కాజేశారు. టీడీపీ నేత దేవినేని ఉమా డీపీ ఉన్న వాట్సాప్ నంబర్తో కాల్ చేసి బాధితుడిని బురిడి కొట్టించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులతో మాట్లాడాలని నంబర్ కూడా పంపారు. తన పనవ్వాలంటే జీవీఎంసీ కమిషనర్కు ఫార్మాలిటీ రూపంలో డబ్బులు పంపాలని క్యూఆర్ కోడ్ పంపి మోసం చేశారు. ప్రభుత్వ పెద్దల పేర్లు ఉపయోగించి వీడియో కాల్ చేయడంతో మోసపోయానంటున్న మాజీ సైనికోద్యోగి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. విశాఖలోని ఘరానా సైబర్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పెద్దల ఫోటోలు డీపీలుగా పెట్టుకొని ఓ బాధితుడి నుంచి డబ్బులు కాజేసేటువంటి ప్రయత్నం చేసి దాదాపు 80,000 రూపాయలు కాజేసినట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. అసలు ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు పేర్లు వాడుకొని ఏ రకంగా మోసం జరిగిందనేది తెలుసుకుందాం. మనతో పాటు విశాఖకు చెందినటువంటి మాజీ సైనిక ఉద్యోగి శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉన్నారు. నేను 4వ తారీఖుని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను సార్. మన లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి, మన సీఎం గారికి, కొద్దిగా టీడీపీ అకౌంట్లకి మన సీతంపేట రాజేంద్ర నగర్ పార్కు డెవలప్ చేయమని. అది 50 సంవత్సరాలు గడిచినా సరే ఇప్పటికీ అది డంపింగ్ యార్డ్ కింద ఉపయోగిస్తున్నారు జీవీఎంసీ వాళ్ళు. దీనికి ఆల్రెడీ డబ్బులు కూడా 49,90,000 శాంక్షన్ కూడా మంజూరు అయ్యింది. అయినా సరే జీవీఎంసీ వాళ్ళు మాత్రం ఎందుకు డెవలప్ చేయట్లేదు? దయచేసి మీ ప్రభుత్వ పెద్దలు డెవలప్ చేయించేలా చేయాలనేసి నేను పోస్ట్ పెట్టాను సార్. అయితే ఇది నేను దగ్గర 30-40 పోస్టులు చేస్తే నాకు 7వ తారీఖుని ఒక వాట్సాప్ కాల్ వచ్చిందండి. దాంట్లో డీపీ ఏంటంటే దేవినేని ఉమా అనేసి వస్తే నేను నా మైండ్లో అంటే నేను ఇలా పోస్ట్ చేశాను అందుకే వచ్చిందేమో అనేసి నేను మాట్లాడడం జరిగింది. ఆయన మొదట సీరియస్ అయ్యారు. ఇలా లోకేష్ గారి మీద బ్యాడ్గా నువ్వు చేశావు అనేసి భయపించారండి. భయపిస్తే అయ్యో నేను అటువంటి పోస్ట్ ఏం చేయలేదు సార్, నేను పబ్లిక్ పార్క్ డెవలప్ చేయమని పెట్టాను. దాంతో నా పక్కనే కూడా నా సైట్ ఉంది, నాకు ఇబ్బంది పెడుతున్నారు గత 16 సంవత్సరాల నుండి, నా సమస్య కూడా పరిష్కరించమని నేను పెట్టాను, కానీ ఇంకేమీ తప్పుగా లేదు అంటే ఆయన వెంటనే నాకు ఈ విధంగా నువ్వు లైన్లో ఉండమని చెప్పి ఫస్ట్ పల్లా సీన్ గారి నెంబర్ పంపించాడండి, ఆయన పర్సనల్ నెంబరు. తర్వాత నుంచి ఎమ్మెల్యే గారి నెంబర్ పంపించారు. ఎమ్మెల్యే గారి నెంబర్ పంపించి నువ్వు లైన్లోని నేను ఉంటాను, నువ్వు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయమని చెప్పారండి. అయితే నేను విష్ణుకుమార్ రాజు గారికి ఫోన్ చేస్తే విష్ణుకుమార్ రాజు బిజీ ఉన్నామని పెట్టేశారు. ఎమ్మెల్యే గారు అయితే మన పల్లా సీన్ గారు వీడియో కాల్ చేశాడు. ఎవరు? దేవినేని ఉమా. వీడియో కాల్లో ఏంటంటే ఆయన ఛాంబర్ నుంచి మాట్లాడినట్టు పక్కన పిఏలు అందరూ ఉన్నారండి. మరి ఇంకా నేను పూర్తిగా నమ్మేసి నేను 80,000 రూపాయలు నాకు ఒక స్కానర్ పెట్టారు, కమిషనర్ పెట్టాడమ్మా అంటే దానికి రాథోడ్ సంతోష్ అని పేరు వచ్చింది ఆ స్కానరు. దానికి నేను 80,000 పంపించాను. అమ్మా నీ అదృష్టం బాగుంది, అన్న లైన్లోకి వచ్చాడు, నీ ప్రాబ్లం చెప్పు, నా సెల్ టు సెల్ కలుపుతాను అని చెప్పి ఈ విధంగా చేశారు సార్. దయచేసి ఇలాంటి మోసాలని నమ్మద్దు, ఎటువంటి ఫేక్ కాల్స్ వచ్చినా సరే జాగ్రత్త పడాలని చెప్తున్నాను. ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల ఫోటోలు అలాగే మార్ఫింగ్ వీడియోలతో బురిడి కొట్టించేటువంటి ప్రయత్నం చేశారు. నాలా ఇంకెవరూ మోసపోకూడదని శ్రీనివాసరెడ్డి ప్రజలను, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అపలాస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.